హాయ్ అండి. 'సూపర్ సిక్స్' సూపర్ హిట్ అయిపోయిందని అయితే కూటమి గవర్నమెంట్ మాట్లాడుతూ ఉంది. ఎవరైతే పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, అలానే తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయింది. మేము సూపర్ సిక్స్ అన్నీ అమలు చేసేసామని అయితే మాట్లాడుకొచ్చారు. మరి నిజంగానే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందంటే నాకైతే కనిపించలేదు. మీకు కనిపించింది సూపర్ సిక్స్ నిజంగానే సూపర్ హిట్ అయిపోయింది, లేకుంటే సూపర్ సిక్స్ మొత్తం వాళ్ళు చెప్పినయన్ని అమలు చేశారు మీరు అనిపిస్తే మటుకు ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే పెట్టండండి. మనం మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా వాళ్ళు ఎన్ని అమలు చేశారు. నిజంగా చెప్పాలంటే రైతు భరోసా ఏదైతే ఇదేంది అన్నదాత సుఖీభవ గదా! అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ ఎంతేశారండి డబ్బులు? ఎంతేశారు? 5,000 వీళ్ళు యాక్చువల్‌గా 6,000 వాళ్ళన్నారు కాబట్టి వీళ్ళు 14,000 ఇవ్వాల్సింది. మొత్తం 7,000 అకౌంట్‌లోకి వచ్చినాయి అనుకుందాం. యాక్చువల్‌గా రావాల్సింది ఎంత? 20,000. 20,000కి 7,000 చేతులు పెట్టారు. అంతే గదా! అప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిపోయినట్టేనా? అలానే తల్లికి వందనం. దీనిలో మంచి విషయం ఏందంటే ఎంతమందికేస్తామన్నారో అంతమందికి కొంతమందికి వేశారు. కొంతమందికి పడలేదు. అలా కంప్లెయింట్స్ ఉన్నప్పటికీ ఆల్‌మోస్ట్ ఒక పిల్లాడు ఉన్నోళ్ళు ఒక పిల్లాడికి పడ్డాయి. ఇద్దరున్నోళ్ళకి ఇద్దరికి పడ్డాయి. కాకపోతే కొంతమందికి ఇద్దరున్నోళ్ళకి, ముగ్గురున్నోళ్ళకి ఒకళ్ళకే పడ్డది. అలా అయితే చాలా కన్‌ఫ్యూజన్ అర్జీలు పెట్టుకున్నారు. అది తీరలేదు. సరే ఒకటి కంప్లెయింట్ అయిందనుకుందాం. కంప్లీట్ అయిందనుకుందాం. దాంట్లో కూడా కోత వేశారు. 15,000 అన్నారు. 15,000 కాస్త 2,000 తగ్గించారు. కొంతమందికి 13,000 పడ్డాయంట. కొంతమందికి 8,000 పడ్డాయంట. అదెందుకో కొంచెం మరి అర్థం కాలేదు. వాళ్ళు కావాలని వేశారా? లేకుంటే కంప్యూటర్ ఏమన్నా జనరేటింగ్‌లో మిస్టేక్ జరిగిందో తెలీదు గానీ, ప్రస్తుతానికైతే అది కూడా ఒకటైతే కంప్లీట్ అయిందనుకుందాం. ఇంకా వీళ్ళేం చేశారండి ఫ్రీ బస్సు. ఫ్రీ బస్ అయితే ఇచ్చారు. కాపోతే అన్ని బస్సులు వాళ్ళేం చెప్పలేదులే గానీ, ఎవడు ఇప్పుడు అన్ని బస్సులు ఇవ్వడం కష్టం గానీ, ఫ్రీ బస్ అయితే అమలు చేశారు. అప్పుడు 2 సూపర్ సిక్స్‌లో 2 అయితే కంప్లీట్ అయినట్టే అనుకుందాం. ఇంక ఆ తర్వాత చూసుకుంటే ఉచిత సిలిండర్స్ అన్నారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఒక సిలిండర్ ఇచ్చారు. ఇంకో 2 సిలిండర్స్ ఇవ్వలేదు. వాళ్ళు డబ్బులేస్తామని చెప్పారు. ఆ డబ్బులు ఇప్పటి వరకు వేయలేదు. కాబట్టి సూపర్ సిక్స్‌లో 2 మాత్రమే అమలు చేశారు ఇప్పటి వరకు. మిగతా ఇంకేవేవి కూడా అమలు చేయలేదు. ఎవరైతే ఆడవాళ్ళకి నెలకు 15,000 ఇస్తామని చెప్పారు. అది అమలు కాలేదు. చాలా చాలా దారుణంగా మోసం చేశారు ఆడవాళ్ళనైతే. అది చాలామంది ఆశలు కూడా పెట్టుకున్నారు. ఇంకా మిగతా ఏం అమలు చేశారు చెప్పండి? నాకు అర్థం కావట్లేదండి. అన్నదాత సుఖీభవ మీరు రైతు భరోసా ఏదైతే ఉందో అది 20,000 మీరు ఇస్తే కదా! అది కంప్లీట్ అయినట్టు. అప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎట్టయినట్టు? కనీసం అన్నదాత సుఖీబాక్స్ కంప్లీట్‌గా ఇచ్చుంటే, అప్పుడు కనీసం సూపర్ 3 అన్నా అయినట్టు. మీరు కంప్లీట్ చేసుంటే. అది 7,000 ఇచ్చి మొత్తం అయిపోయినట్టు ఎట్లా? అది మొదటి సంవత్సరం ఎగ్గొట్టేసారు. ఈ సూపర్ సిక్స్‌లో ఉన్న ఏ పథకం గూడా మొదటి సంవత్సరంలో ఒక్కటి గూడా ఇవ్వలేనట్టే అసలకి. అంతే గదా! ఒక్కటి గూడా ఇవ్వట్ల. ఆ గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చారు తప్ప, అది గూడా మరి అప్పుడు 6 సిలిండర్ రావాలి. ఈ సంవత్సరం కంప్లీట్ అయిపోయేలోపు, ఈ 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయేలోపు మొత్తం 6 సిలిండర్ అయితే దక్కాల్సుంటుంది పేదవాళ్ళకి. అలాంటిది మరి ఇప్పుడు ఒక్కటే దక్కింది. మరి అలాంటప్పుడు ఎట్లా అది? దాన్ని కౌంట్ చేయలేం గదా! కాబట్టి ఓవరాల్‌గా వచ్చేసి కూటమి గవర్నమెంట్ అధికారంలోకొచ్చింది. ఆహ్, హ్మ్, ఇంకొంతమంది అనొచ్చు. జగన్ అన్ని పథకాలు ఇచ్చాడు గదా! నవరత్నాలు అమలు చేశాడు గదా! అంటే దానిలో మద్యపాన నిషేధం వదిలేస్తే మిగతాయన్ని గూడా అమలు చేసినట్టే. సూపర్ 8 వరకు అదే నవరత్నాల్లో 9, 9 8 అయితే అమలు చేసినట్టే ఆల్‌మోస్ట్ అతను. కాబట్టి ఓవరాల్‌గా వచ్చేసి వీళ్ళు కనీసం 2, 3 గూడా పూర్తిగా అమలు చేయలేనోళ్ళు ఇప్పుడు సూపర్ 8, సూపర్ 6 అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అన్నీ అయిపోయింది. సరే ఏదేమైనా పక్కన పెట్టేసేయండి. ప్రస్తుతానికి చూసుకుంటే వీళ్ళు చాలా దబాయిస్తూ ఉన్నారు. వీళ్ళ ధైర్యం ఒకటే అండి. క్లియర్‌గా అర్థమైపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతోటి 9 అని చెప్పి 8 ఇచ్చినా సరే అమలు చేసేసాడు. ఆల్‌మోస్ట్ 99% అమలు చేసుకొచ్చిండు. మద్యపాన నిషేధం కూడా రేట్లు పెంచేసి పేద ప్రజలు తాగకుండా కొంచెం దూరంగా రేట్లు చేశాడు. అది కూడా ఒకటి మైనస్ అయింది అతనికి. అయినప్పటికీ ఏమైంది? వాళ్ళైతే ఓటమి పాలైతే చూసారు. అది కూడా దారుణంగా 152 సీట్లు, 153 సీట్ల 151 సీట్లు వచ్చినోళ్ళు 11 సీట్లకైతే పడిపోవడం చూసాం మనమైతే. కూటమి గవర్నమెంట్‌కి 124 సీట్లయితే రావడం చూసాం. కాబట్టి మనం సంక్షేమం అమలు చేసినా, చేయకపోయినా ప్రజలైతే ఓట్లేస్తారనుకున్నారు. లేకుంటే మేము చెప్పిన సూపర్ సిక్స్ వల్ల మేము గెలవలేదు. మా మేము పని చేస్తామని కాబట్టి ఇంతకుముందు గవర్నమెంట్ అరాచకాలు చేసింది. దాని కారణంగా ప్రజలు ఓడించారని వాళ్ళు అనుకున్నారు. భ్రమల్లో ఉన్నారేమో అనుకుంటున్నారు. నా ఉద్దేశం ప్రకారం ఏందంటే ఖచ్చితంగా ప్రజలు ఓట్లేసినోళ్ళు, న్యూట్రల్‌లో ఓట్లేసినోళ్ళు, లేకుంటే పేదవాళ్ళు, రైతులు కావచ్చు, లేకుంటే వీళ్ళందరూ కూడా ఓట్లేసింది కేవలం ఖచ్చితంగా ఇంతకుముందు గవర్నమెంట్‌లో ఇచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తారనే ఓట్లేసారండి. అందులోను వాలంటీర్లు, అందులోను బీసీలైతే 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామనైతే చెప్పుకొచ్చాడు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలకి. ఇలాంటియన్నీ ఖచ్చితంగా వాళ్ళలో కొంచెం ఓట్లు వేయడానికి ముందుకైతే తీసుకొచ్చిందనుకోవచ్చు. అలానే వాలంటీర్లు దాదాపు లాస్ట్ మినిట్‌లో వీళ్ళు 10,000 నెలకిస్తామని చెప్పుకురావడంతోటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళు గూడా దాదాపు 2,00,000 మందే ఉన్నారు. 2,50,000 దాకా ఉన్నారు. ఆ 2,50,000 చూసుకుంటే దాదాపు సగం మంది ఓట్లైనా వాళ్ళకి ఇటువైతే టర్న్ అయిపోయి ఉంటాయి. ఆల్‌మోస్ట్ దాదాపు 2,00,000 దాకా సగమేంటి 2,00,000 దాకా హార్డ్ కోర్ వైసీపీ తప్ప మిగతా వాళ్ళందరూ గూడా ఇటు టర్న్ అయిపోయి ఉంటారు.
ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళని ఆడవాళ్ళైతే నలిసి బయట వాళ్ళు వైసీపీ అయినప్పటికి గూడా అక్కడికెళ్ళి నాకు నెలకు 1500 డబ్బులు పడతాయి గదన్న థాట్‌తోటి వాళ్ళు టీడీపీకి లేకుంటే కూటమికి ఓటేసుంటారని నేనైతే భావిస్తా ఉన్నాను. అంతే గదా! మరి ఇయన్నీ జూసుకుంటా వస్తే ఖచ్చితంగా నేను ఈ సంక్షేమం వల్లే ఓట్లు పడ్డాయని నేనైతే భావిస్తూ ఉన్నా. ఏదో చంద్రబాబు నాయుడు వస్తే అమరావతిని ఈ 5 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం జేస్తాడు, బెంగుళూరు నగరం జేస్తాడనైతే ఎవరు ఊహించలేదు. ఖచ్చితంగా ఎవడు అసలు థాటే లేదు. ఇప్పటికి దాదాపు సంవత్సరంన్నర పూర్తయిపోయింది. అమరావతిలో ఏం జేశారంటే ఈళ్ళేం జేశారు చెప్పండి? ఏం చేయలేదు. ఏం చేయడానికి గూడా కుదరదు. అది నిదానంగా డెవలప్‌మెంట్ జరగాలని ఒక్క రోజులోనే నువ్వు 20 అంతస్తులు కట్టేస్తాను, సంవత్సరంలోనే ఒక 10 బిల్డింగులు కట్టేస్తానంటే కుదరదది. అంత ఈజీగా రారు. కాబట్టి ఓవరాల్‌గా వచ్చేసి నేనైతే అదే అనుకుంటున్నా. మరి వాళ్ళైతే కూటమైతే ఈ భ్రమలైతే ఉంది. మేము సంక్షేమం ఇవ్వకపోయినా సరే 2029లో మమ్మల్ని గెలిపిస్తారనైతే వాళ్ళైతే చాలా ధైర్యంగా ఉన్నారు. లేకుంటే లాస్ట్ మినిట్‌లో ఇస్తారేమో మళ్ళీ ఏమన్నా. లాస్ట్ సంవత్సరం 2028 సంవత్సరంలో అన్నీ ఈ 1500 ఆడవాళ్ళకి గావచ్చు, లేకుంటే ఇంకెన్ని గూడా లాస్ట్ మినిట్‌లో ఇస్తారనైతే నేనైతే అనుకుంటూ ఉన్నాను. చూద్దాం మరేం జరుగుద్దో. ప్రస్తుతానికైతే ఆహ్, సూపర్ 6, సూపర్ హిట్ అనేది నాకైతే అనిపించట్లేదు సూపర్ హిట్ గాదు. అట్టర్ ఫ్లాప్ అయినట్టయితే నాకైతే అనిపిస్తుంది సూపర్ 6. మరి వీళ్ళైతే సూపర్ హిట్ అనుకుంటున్నారు. మరి చూద్దాం ఏం జరిగిద్దో.